హ్మ్. నెగిటివిటీ ఫ్యాక్టర్ని మనం వదిలించుకోవాలి అంటే ఎలా అనే దాంట్లో ఇంకో చిన్న ఉదాహరణ మనం చూసింది. ఎవరైనా మన ఏమైనా రూడుగా కానీ అంటే పరుషంగా కానీ లేకపోతే మనని గాయపరచాలి బాధ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి మనం రియాక్ట్ అయ్యి ఎవడో నువ్వు నన్ను అంటావు అని చెప్పి అని అనుకుంటా దాన్ని సహజంగా తీసుకుని వదిలేయటం, పట్టించుకోకుండా ఉంటాం. ఈ చెవి నుంచి ఆ చెవి దగ్గర రాకుండా ఉంటాం, అసలు ఈ చెవి దగ్గరికి రాకుండా ఉంటాం, పట్టించుకోము. అప్పుడు అవతల వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాదు, వెళ్ళిపోతాడు, లేదా మనం వెళ్ళిపోతాం. లేదు అట్లా అన్నప్పుడు మనం ఇంకా ఎలాగండి ఎట్లా వదిలేస్తామండి అంటే ఓకే, నువ్వు పోట్లాడక్కర్లేదు, నువ్వు చెప్పు, నీ ప్రవర్తన కానీ నువ్వు మాట్లాడే పద్ధతి కానీ నాకు నచ్చలేదు అని చెప్పేసి నీ అభిప్రాయాన్ని, నీ ప్రొటెస్ట్ని, నీ నిరసన నువ్వు తెలియజేసినట్లు అవుద్ది. రెండోది, అవతల వ్యక్తి మళ్ళీ పోట్లాడటానికి లేకపోతే మళ్ళీ రియాక్ట్ అవటానికి అవకాశం రాకుండా అవసరం లేకుండా సరిపోతుంది. ఆ విధంగా మనం ఫర్గివ్నెస్ అది ఒక విధంగా దాన్ని క్షమించి వదిలేయటంగా తీసుకోవచ్చు. ఆ విధంగా మనం ఈ నెగిటివ్ ఫ్యాక్టర్ని మనం వదిలించుకోవచ్చు. ఇంకోటి, మన లోపల ఉన్న మనశక్తి అంతర్శక్తి ఏదైతే ఉందో అది అవతల వ్యక్తికి తెలియదు. అవతల వ్యక్తి దీన్ని ఏమి చెలింపజేయలేడు, కదిలించలేడు. మనమే దానికి ఓనర్లం కాబట్టి దాన్ని మనమే ముట్టుకోగలం. దాన్నే మనం ఆ ఇన్నర్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలం. అవతల వ్యక్తికి ఏమీ దీని మీద ఉండదు, పక్క కంట్రోల్ ఉండదు, మనకే ఉంటుంది మన శక్తి కాబట్టి. ఆ విధంగా మనం ఈ అసలు కారణాన్ని, మన డిస్టర్బెన్స్ కి కారణమైన విషయం ఏదైతే ఉందో దాని వరకే మనం ఆలోచించి దాని వరకే వదిలించుకున్నట్లయితే ఈ రెసిస్టెన్స్ మెకానిజం అనేది మనకేమో ఉండదు. మీరు ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉందండి. నేను కూడా చాలా కాలంగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అట్లాగే వర్క్ షాప్స్ ఎవరెవరు ఏమేమింటే ప్రవచనాలు చెప్పేది మేము నేర్పుతాం రమ్మన్నట్టుగా అన్నిటికీ వెళ్ళాను. చాలా పుస్తకాలు చదివాను ఈ ఆధ్యాత్మికత మీద. అయినా కూడా నేను పట్టించుకోకుండా చాలా ప్రయత్నం చేశాను. అయినా కూడా ఒక విధంగా అడిగితే నిజంగా నీకు ఇన్నర్ పీస్ అనేది దొరికిందా, నీ లోపల నువ్వు అంతరాత్మ నువ్వు చూసుకోగలిగావా అని గనక అడిగితే నేను నో అనే చెప్పాల్సి వస్తుంది, లేదు అనే చెప్పాల్సి వస్తుంది. నేను ఎందుకు కనుక్కోలేదు ఇది, దీనికి నేనేం చేయాలి అని చెప్పి ప్రశ్న వచ్చింది. ఎందుకంటే మనం అందరం చాలా వేరే విహారంగా ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి, అన్ని చదువుతాము, అన్ని లెక్కలేస్తాము, అన్ని చూస్తాం కాబట్టి ఇవన్నీ మరి మనకి ఇంకా అయినా కూడా మనకి ఇంకా ప్రశాంతత అనేది దొరకట్లేదు, అశాంతిలోనే ఉంటున్నాము. ఎంతసేపు ఈ ఈ బంధాల్లోనే, ఐహిక బంధాల్లోనే కొట్టుకుంటున్నాము, బయటికి రాలేకపోతున్నాము అని చెప్పి మనకు కూడా ఆశంగా మనకు కూడా వస్తుంది. అంటే దానికి సమాధానంగా ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు బయట వెతుకుతున్నావు, నువ్వు ఎతకాల్సింది ఎక్కడ, నీ లోపల ఎతకాలి. నువ్వు ఎక్కడ ఎత్తుకున్నావు, బయట ఎత్తుకు. అందుకని నువ్వు ఆ వెతికే ఆలోచనలో నుంచి నువ్వు బయటికి రాలేవు. మేబీ నువ్వు ఇప్పటివరకు అటెండ్ అయిన వర్క్ షాప్స్ కానీ లేకపోతే నీ గురువులు కానీ లేకపోతే ఏవైనా కూడా నువ్వు నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటువంటి టెక్నిక్స్ కానీ నీకు బహుశా హెల్ప్ చేసి ఉండకపోవచ్చు. ఇంకో వర్క్ షాప్లోను ఇంకో టెక్నిక్లోను ఏదో దొరకవచ్చు, నువ్వు చేయొచ్చు. అంటే ఈ అన్వేషణ అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఎక్కడైతే మనశ్శాంతి అనేది పూర్తిగా దొరుకుతుందో అక్కడ మనం ఈ అన్వేషణని ఆపేస్తాం. ఇక అప్పుడు మనం అసలు యాక్చువల్గా మనకున్న అవసరంలోకి వెళ్ళిపోతాం. అందుకని నువ్వు ప్రశాంతత ఎక్కడ దొరుకుద్దని వెతక్కు.
నీవు ఎక్కడున్నావు అని ఎత్తకు. దానివల్ల ఏమవుతుందంటే నీకు ఇన్నర్ కాన్ఫ్లిక్ట్, లోపల లోపల ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఆమెకు తెలియకుండానే రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అందుకని ముందు నిన్ను నువ్వు క్షమించుకో. అంటే అప్పుడేమవుద్ది, నువ్వు చేసిన పాపాలను ఏవైతే ఉన్నాయో వాటిని నీకు నువ్వు క్షమించుకున్నప్పుడు ఇవన్నిటిలోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఈ వెనక లాగటాలు లేకపోతే ఆలోచనలు అవేమి ఉండవు. లేనప్పుడు ఏమవుతుందంటే నిన్ను నువ్వు ఈ నాన్ పీస్, అశాంతలో అశాంతిగా ఉన్నాను అనేదాన్ని నిన్ను నువ్వు ముందు యాక్సెప్ట్ చేయి, అంగీకరించు. ఎప్పుడైతే నువ్వు అశాంతతగా ఉన్నావు అనేది, అశాంతితో ఉన్నావు అనేది ఎప్పుడైతే నువ్వు అది అంగీకరిస్తావో అప్పుడు నువ్వు ఒక చోట కాము కూర్చోగలుగుతావు. లేకపోతే ఏమవుద్ది, ఆలోంచి ఇట్లోంచి అట్లోకి, అటు ఇటు ఉరుకులు పరుగులు, ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంటికి కరపండి అన్ని విసిరేయటం, లేకపోతే పక్కకు తోసేయటం, లేకపోతే కనపడల మీద అరవటం, ఇవన్నీ చేస్తుంటావు అశాంతిగా ఉన్నావు. అవన్నీ తీసేసి నువ్వు ఎప్పుడైతే నువ్వు అశాంతితో ఉన్నావు అని చెప్పి గుర్తించినప్పుడు ఒక చోట కూర్చుని మెల్లగా చూసుకున్నప్పుడు నీకు అశాంతిలో నుంచి ప్రశాంతతకు నువ్వు అంతగా మారుతా ఉంటావు. ఎందుకంటే కూర్చున్నప్పుడు కొద్దిగా ఆవేశం అంతా తగ్గిపోయి ఆ పూర్తి స్థాయిలో నీకు ఆ నెమ్మది అనేది వస్తుంది. నెమ్మది అనేది వచ్చినప్పుడు ఈ సమతుల్యత అనేది నీకు జరుగుతుంది. నీకు ఏదైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో నీ దగ్గరికి వస్తుంది, అది నిన్ను మెల్లగా ప్రశాంతత వైపు తీసుకెళ్తుంది. ఈ సమర్పణ, పూర్తిగా నిన్ను నువ్వు సమర్పించుకోవటం, ఆత్మ సమర్పణ అనేది ఏదైతే ఉందో దాని యొక్క ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నీవు సమర్పించుకున్నప్పుడు నిన్ను నువ్వు నేను ఏమీ లేదు, అన్నీ నీకే, నేనే నీ వాడిని అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆ భగవంతుడి ముందు నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో అప్పుడు నీకు ఏవి అంటావు, ఈ అశాంతి ఇవి ఏవి ఉండవు. ఆటోమేటిక్గా ప్రశాంతలోకి వెళ్ళిపోతావు. అది నేను అనే అహంలో నుంచి బయటకు వచ్చేస్తావు. ఎప్పుడైతే నేను అనే అహం నుంచి బయటకు వచ్చేస్తావో మిగిలినన్ని సక్రమంగా సమాజంగా జరుగుతూ ఉంటాయి. అది నిన్న అక్కడ చూసాము. సరే, ఇంకొక నిన్న ఐ థింక్ ఒక ఫోటో పెట్టినట్టున్నానే గ్రూప్ లో. ఏం ఫోటో పెట్టలేదు సార్? పెట్టలేదు ఏం ఫోటో పెట్టలేదు సార్? రేపు తీశాను కానీ పెట్టలేదు. నేను ఇప్పుడు పెడతాను. పాపదా? పాపదా? కాదు. లోపలే వెతుక్కోవాలి అని చెప్పి ఒక ఈ అంతర్యామిలో చిన్న బుక్ ఇది రాశాడు. మామూలుగా మనం పెడతాం కదా ఇది. అది ఫోటో తీసినట్టున్నాను కానీ షేర్ చేసినట్లే. చదువుతాను ఒకసారి మెల్లగా వినండి, తర్వాత దీన్ని మళ్ళీ ఫోటో పెడతాను. ఓ జ్ఞాని ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక బోధ చేస్తున్నాడు. ఏదో ఆలోచనలో ఉండి పరాకుగా వింటున్న అతడికి ఆకస్మికంగా కోపం వచ్చింది. అద్దుమీరి జ్ఞానిని చెడామడా తిట్టడం మొదలెట్టాడు. అంటే అజ్ఞాని కదా, తిడతారు. ఆయన ప్రశాంతంగా నవ్వుతూ అడిగాడు, నువ్వు నా శరీరాన్ని తిడుతున్నావా లేక నా ఆత్మనా అని. అతను కోపంగా, ఆత్మ అదేంటో నాకు తెలియదు, నీ శరీరాన్ని తిడుతున్నాను అని సమాధానం ఇచ్చాడు. మరేం పర్లేదు, ఈ శరీరం ఇవాళ ఉంది, రేపు ఉండదు, దాన్ని తిట్టినంత మాత్రాన్ని ఏం కాదు, బాగా తిట్టుకో అని జ్ఞాని చిరునవ్వుతూ అన్నాడు. మనం చూసిన గౌతమ్ బుద్ధుడి ఉదాహరణ కంటే ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్తాం. ఈ మాటలు విని ఆ వ్యక్తికి మరింత మండిపోయింది. అయితే నీ ఆత్మనే తిట్టానంటాడు గట్టిగా. జ్ఞాని హాయిగా నవ్వి, నీలోనూ నాలోనూ ఉన్న ఆత్మ ఒకటే. ఆత్మను తిట్టావు అంటే నిన్ను నువ్వే తిట్టుకున్నావు అన్నాడు. ఆ మాటలు విని ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. ఇది ఏం మాయో, కనపడని దాన్ని పట్టుకుని ఆత్మ అంటావు, అది అంతటా వ్యాపించి ఉంటుందా, అది ఎలా అని ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్న ఏదైతే ఉందో అదనం అంటూ ఆలోచనలు పడ్డాడు. ఆత్మాన్వేషణ ప్రారంభమైంది. ఒక ప్రదేశానికి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చుని విచారించడం మొదలుపెట్టాడు. నేనెవరు, శరీరమా లేక ఆత్మనా అనే ప్రశ్న అతన్ని లోతుల్లోకి తీసుకుపోయింది. ఈ విచారణే జ్ఞాన మార్గానికి తొలి అడుగు. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావో, నేనెవరు అని చెప్పని ముందు ఆలోచన అయితే వచ్చిందో అదే నీకు మొట్టమొదటి స్టెప్ అన్నమాట జ్ఞాన మార్గానికి.
యోగా వశిష్ఠ చెప్పిన ప్రకారం 7 ఆధ్యాత్మిక భూమికలు అతని మనసులో ఆవిష్కృతమయ్యాయి. అంతా మనసులోనే జరుగుతోంది. బయట వెతికితే ఆత్మ కనిపించదు. నిశ్శబ్ద ధ్యానంలో స్వానుభూతితో దర్శనమిస్తుంది. అది బయట విషయాలు బయట విషయాలు తెలుసుకుంటే శాస్త్రవేత్తలు, లోపల విషయాలు తెలుసుకుంటే గ్రహిస్తే యోగి అవుతాం. మనం బయట విషయాల్ని పరిశోధిస్తే మన శాస్త్రవేత్తలు అవుతాం. అదే లోపలికి వెళ్ళి మనం తెలుసుకుంటే మనం యోగులు అవుతాం. విచారణ విచారణ చేస్తూ అతని గొప్ప గ్రహింపు వచ్చింది. ప్రశ్నించే శక్తి మనిషి ప్రగతికి మూలం. బయట ప్రపంచాన్ని ప్రశ్నిస్తే శాస్త్రజ్ఞులు అవుతారు, మనసును ప్రశ్నిస్తే యోగులం అవుతాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి యోగి భవ అర్జున అన్నాడు. అంటే యుద్ధ రంగంలో ఉన్నప్పటికీ యోగిగా ఉండు, సమత్వంతో నిలబడు అని చెప్పాడు. యోగం శరీర స్థితి కాదు, అది మనసు స్థితి. వస్త్రధారణ, స్థలం, వయసు ఏదైనా కావచ్చు, కానీ మనసు జ్ఞానంలో నిలవాలి. దైవ దర్బార్లో సత్కారం పొందాలి. ఆ సన్మానం అమూల్యం. ప్రాపంచిక గౌరవం, ప్రతిష్టలు తాత్కాలికం. దైవ సన్నిధిలో ప్రశంస పొందేది యోగి మాత్రమే. అతడెవరో కాదు, తనలోని విశ్వాన్ని చూసినవాడు. ఆ యోగి అందరినీ తనలోనే చూస్తాడు, అందరిలో తనను చూసుకుంటాడు, లోకహితం కోసం బతుకుతాడు. అతడు తన స్వరూపాన్నే విశ్వరూపంగా దర్శిస్తాడు. చూపు మారితే లోకం మారుతుంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్షణంలో ప్రేరణ లభిస్తుంది. ఆ ప్రేరణే చూపును మారుస్తుంది. ద్వేషం మాయమై ప్రేమ ఉదయిస్తుంది. కరుణ కడలిలా పొంగుతుంది. దయ ప్రవాహంలా విస్తరిస్తుంది. ఆ స్థితిలో ఉన్నవాడు సాధారణ మనిషి కాడు. అతడు నడిచే శివుడు, ఆత్మజ్ఞాన స్వరూపుడు, విశ్వప్రేమ రూపుడు. బయట మనుషులను వాళ్ళ బయట మనుషులను కాక మనలోని ఆత్మ అజ్ఞానాన్ని జయించాలి. అది జరిగితే మనిషి యోగిగా మారుతాడు, ఆత్మలో లీనమవుతాడు. ఇది అజ్ఞానంలో ఉన్నవాళ్ళు జ్ఞానం పొందాలి అంటే నీలో నువ్వు వెతకాలి. ముందు నీలో వెతుకు. మాత్రం నేను చెప్పేది కూడా అదే. నీలో నిన్ను నువ్వు తెలుసుకుంటే నీకు అన్ని తెలుస్తాయని. అది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, నీలో నీ విశ్వరూపాన్ని నువ్వు చూసుకోగలుగుతావో, అప్పుడు నువ్వు యోగి అవుతావు. యోగి అయిన వాడికి ఏమీ అంటావు, ఏమీ పట్టించుకోడు. నేను అది మళ్ళీ ఇందులో పెడతాను నేను. ఓకే సార్. ఎలా ఉందంటే శంకరాచార్యులకి యొక్క చండాలుడు ఎదురైనప్పుడు ఆయనకి కూడా ఇలాంటి ఆలోచన స్థితిలోనే ఆయన ఉన్నాడు కదా సార్, మన స్థితి. అక్కడి నుంచి ఇంకా ఒక పాయింట్, ఒక వెర్షన్ లో ఆయన ఎన్లైట్ అవడానికి అది ఒక పాయింట్ అన్నట్టు అలా అనిపించింది. బాగుంది. మీరు చెప్పారు సృష్టి దృష్టి అని చెప్పి. అవును సార్, అవును. అదే నీ దృష్టి మార్చుకుంటే సృష్టి మారుతుంది అని చెప్పాను. అంటే దృష్టి మారితే సృష్టిలో ఆల్రెడీ ఉన్నదాన్ని నువ్వు గమనించగలుగుతావు. అంతా సమత్వభావంతో చూడగలుగుతాం అన్నట్టు బాగుంది. ఎవరు చదువుతున్నారు? మనోదర మ్యామ్, అరుణ మ్యామ్, ఇద్దరు ఎవరు తీసుకుంటారు చాయిస్? మనోదర్ గారు చదవకపోతే నేను చదువుతాను. చదవండి మేడం. చదవమంటారా? ఓకే. చదవండి. యు మే దగ్గర నుండేనా? యు మే హ్యావ్ హియర్డ్ ది ఫేర్స్ టర్న్ ది అదర్ cheek, which a great teacher
of enlightenment used to 1,000 years ago. He was attempting to convey symbolically the secret of non-resistance and non-reaction. In this statement, as in all his others, he was concerned only with your inner reality, not with the outer conduct of your life. టర్న్ అవుట్ ద చీక్ అంటే మనము మహాత్మా గాంధీ చెప్పినట్టు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు అని సార్. ఆ మీనింగ్ రావట్లేదు కదా దీంట్లో. చెప్పింది ఎన్లైట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అదే Okay. You may have heard the phrase turn the other cheek, which a great teacher of enlightenment used 2,000 years ago. So, ఈయన ఒక 2,000 years ago అంటే జీసస్ క్రైస్టే ఉంటారు. ఓకే, ఎవరో ఒక యోగి, సార్ ఎవరో ఒక యోగి. సో టర్న్ ద చీక్ అవుట్ అంటే మనకి ఆత్మ అని చెప్పినట్టు ఒక చెంప పైన కొట్టినప్పుడు ఇంకో సైడ్ కూడా చూపెట్టి ఇక్కడ కూడా కొట్టు అని చెప్పడం కిందికి వస్తుంది. సో హీ వాజ్ అటెంప్టింగ్ ఏ కాన్వే సింబాలికల్లీ ది సీక్రెట్ ఆఫ్ నాన్ రెసిస్టెన్స్ అండ్ నాన్ రియాక్షన్. అంటే దీనికి అర్థం ఏంటంటే మనము ఎక్కడ ఆపట్లేదు అన్నమాట. మనకు వచ్చే కోపాన్ని కానీ దాన్ని ఆర్ సిచ్యువేషన్స్ ని కానీ ఆపకుండా దాన్ని రెసిస్ట్ చేయకుండా, అంటే ఆపడానికి ప్రయత్నించకుండా, ప్రతీకారంగా చూపెట్టకుండా ఇంకా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం అనమాట మనకు వచ్చే ఆ సిచ్యువేషన్ ని. ఇన్ ద స్టేట్మెంట్ యాజ్ ఇన్ ఆల్ హిస్ అదర్స్, he was concerned only with your inner reality, not with the outer product of your life. సో ఇప్పుడు ఇంతకుముందు సార్ చదివినట్టు శరీరానిక అన్నట్టు, ఇప్పుడు తను కొట్టే దెబ్బ మన మనసుకు కాదు, ఒట్టి శరీరానికి కాబట్టి సో కొట్టుకో అన్నట్టుగా మనము యాక్సెప్ట్ చేయడం కిందికి వస్తుంది. అట్లా లిటరల్ గా ఇది కొట్టుకో అనడం కాకుండా మనకు వచ్చిన నెగటివిటీ, మనకు వచ్చిన ఈ సిచ్యువేషనల్ ఎలాంటి ఛాలెంజెస్ లైఫ్ లో ఫేస్ చేసుకున్నా కానీ, ఎన్ని లాసెస్ కానీ, ఎవరైనా మాటలన్నా కానీ, లేకపోతే ఫ్లడ్స్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, ఎవరైనా డెత్ కానీ, ఇట్లాంటిది ఏదైనా సరే ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చిన లైఫ్ లో అంటే యూ బీ రెడీ టు ఫేస్, ఇంకా యాక్సెప్ట్ చేస్తూనే ఉండు, ఇంకా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే ఉండు. బికాస్ మీరు ఆల్రెడీ కాన్షియస్నెస్ లో ఉన్నారు కాబట్టి, ఆ ఇన్నర్ పీస్ అనేది మీలోనే ఉంది కాబట్టి, ఈ అవుటర్ సోర్సెస్ మీకు బయట నుంచి వచ్చే ఇవన్నీ మిమ్మల్ని ఏది డిస్టర్బ్ చేయవు. ఆ లోపలి ఆనందానికి ఇవన్నీ ఎట్లాంటి ఎఫెక్ట్స్ చూపించవు అనమాట. ఇట్ ఇస్ కన్సర్న్ ఓన్లీ విత్ ద ఇన్నర్ రియాలిటీ, నాట్ విత్ ద అవుటర్ కండక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో బయట ఏంటి అంటే నేను ప్రవీణ, నా పేరు కాకుండా వాట్ ఈస్ మీ, నేనెవరిని అని తెలుసుకున్నాడు. ఈ బయట ప్రాపంచిక విషయాలన్నిటిని మనకి ఎలాంటి అసంతోషాన్ని కలిగించకుండా ఉంటాయన్నమాట. బికాస్ మనం ఆల్రెడీ లోపల నుండి ప్యూర్ గా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము, ఆనందం అనుభవిస్తున్నాము కాబట్టి. అంతేనా సార్? నాన్ రెసిస్టెన్స్ అండ్ నాన్ రియాక్షన్. మనం నిరోధించకుండా, ప్రతిస్పందించకుండా ఒక చంప చూపిస్తే ఇంకో చంప కొడితే ఇంకో చంప చూపించమని చెప్పి, అంటే నా ఆత్మ ఏం కాదు, నువ్వేం చేసినా ఈ శరీరానికి, ఈ శరీరము మనం ఇందా చూసినట్లు ఈ శరీరం అనేది కొద్ది రోజులు ఉంటుంది, పోతుంది. సో దీని మీద ఏది పడినా నాకేమి, నా ఆత్మకేమి నా స్పందించను, నా ఆత్మకేమి కాదు.
సో నేను ఆత్మతోనే ఉన్నాను కాబట్టి, నేనే ఆత్మను కాబట్టి ఇవన్నీ నాకేమి చెందవు అని చెప్పాను. Do you know the story of Banjan? Before he became a great Zen master, he spent many years in the pursuit of enlightenment, but it eluded him. ఎల్యూడెడ్ Eluded him. Then one day, as he was walking in the marketplace, he overheard a conversation between కన్వర్సేషన్ కరెక్టే. conversation between a butcher and his Butcher. customer. బుచ్చర్ Butcher and his customer. Give me the best piece of meat you have, said the customer. And the butcher replied, every piece of meat I have is the best. There is no piece of meat here that is not the best. Upon hearing this, Benjan became enlightened. సో స్టోరీ చెప్తున్నారు. బెంజన్ అని ఒక అతను, ఒక గురువు. ఆయన స్టోరీ ఏంటంటే, బిఫోర్ హీ బికేమ్ ఏ గ్రేట్ జెన్ మాస్టర్. సో జెన్ మాస్టర్ కన్నా ముందు, అంటే ఒక పెద్ద గురువు అయ్యే ముందు, అందరూ ఆ ప్రశాంతత కోసం వెతికే వాళ్ళు అనమాట. అంటే ఎన్లైటన్మెంట్ కోసం వెతికే వాళ్ళు. సో ఆయన గురువు కాకముందు ఈ వెతుకులాటలో ఒకనొక సందర్భం ఎట్లా ఉంటుందంటే, హీ స్పెండ్ మెనీ ఇయర్స్ ఇన్ పర్సూట్ ఆఫ్ ఎన్లైట్మెంట్ బట్ ఇట్ ఎల్యూడెడ్ హిమ్. సో అట్లా చాలా ఏళ్ళు వెతుకుతుండగా దొరకలేదన్నమాట తనకు ఎన్లైట్మెంట్ అనేది. బట్ ఒకరోజు ఏమైందంటే, ఇట్లా ఊరికనే మార్కెట్లో తిరుగుతున్నప్పుడు ఒక ఇద్దరు మాట్లాడేది విన్నారు. ఎవరు అంటే మీట్ షాప్, అంటే మీట్ షాప్ అతను అండ్ ఆ కస్టమర్ ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏంటి అంటే, కస్టమర్ అడుగుతున్నారు అనమాట, బాబు నాకు మంచి పీస్ ఇవ్వండి, ఇందులో నుంచి మంచి మటన్ ముక్క ఇవ్వండి అన్నట్టుగా అడుగుతున్నారు. అయితే దానికి ఆ షాప్ అతను, కొట్టే అతను, బుచ్చర్ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఉన్నాయన్నీ మంచి పీసెస్ అండి, చెడు పీస్ అనేది ఇక్కడ ఎక్కడా లేదు, అంటే ఉన్న పీసెస్ అన్ని మంచివే అని చెప్తాడన్నమాట. సో ఈ ఒక్క చిన్న మాట ఆ బెంజన్ గురువుకి, ఆ బెంజన్ కి ఒక ఎన్లైటన్మెంట్ అయ్యిందనమాట. ఆ మాట అంటే ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది మన లైఫ్ లో అంటే, ఇది మనకు నచ్చినా నచ్చకపోయినా, కొన్ని విషయాలు మనం నచ్చుతాయి నచ్చు, కానీ ఎవ్రీ విషయంలో, ప్రతి ఒక్క సందర్భంలో, ప్రతి ఒక్క క్షణంలో కూడా ప్రతి ఒక్క క్షణం కూడా మంచిదే అని మనం భావించగలిగితే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అదే ఎన్లైటన్మెంట్. అంటే ప్రతి ఒక్క క్షణం కూడా మనకేదో చెప్పడానికి, నేర్పించడానికి, మన ముందుకు తీసుకెళ్ళడానికి, మన కళ్ళు ఓపెన్ చేయడానికి ఉపయోగపడే క్షణాలే, సందర్భాలే తప్ప మన లైఫ్ లో, మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి ఒక్క క్షణము, సందర్భము కూడా మంచిదే అని ఈయనకు వీళ్ళిద్దరు మాట్లాడుకునే కన్వర్జేషన్ లో తనకు ఈ పాయింట్ వల్ల తనకు ఎన్లైట్మెంట్ అయిందనమాట. ఎన్ని తిరిగినా, ఎన్నేళ్ళు సాధన చేసినా తనకు కాని ఎన్లైటన్మెంట్ ఈ బుచ్చర్ అన్న ఒక్క మాట వల్ల తనకు ఎన్లైటన్మెంట్ అయ్యిందనమాట. జ్ఞానోదయం అయింది. ఏమని? మన జీవితంలో ప్రతి ఒక్క క్షణం కూడా మంచి క్షణమే, ఏది కూడా ప్రశాంతత లేని క్షణం అనేది ఉండదు. మనం అంగీకరించగలిగితే ప్రశాంతత వస్తుంది ఖచ్చితంగా. అంటే ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద లైఫ్, ప్రతి ఒక్క క్షణాన్ని మనం మన ఉనికితో, మన కాన్షియస్నెస్ తో చూడగలిగితే ఆ ప్రశాంతత అనేది మనకు కలుగుతుంది అన్నమాట. ఎవ్రీ పీస్ ఆఫ్ మీట్, ఎస్ సార్, అంతే. జ్ఞానోదయం కోసం మనకు బుద్ధుడికి ఎట్లయితే మర్రి చెట్టు కింద, మర్రి చెట్టునా రావి చెట్టు, చెట్టు కింద రావి చెట్టు సార్.
రావి చెట్టు కింద జ్ఞానోదయం అయిందో తిరిగి 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 ఈయనకి కూడా మనకి మనం చెప్పుకున్నాం కదా, ధర్మపాదుడు కౌశికుడు స్టోరీ గుర్తుందా? నాలుగు చెప్పుకున్నాం. గుర్తులేదా? ఏదో ఒకటి చెప్పండి, ఉందనో లేదనో. మన బాధ్యతని మనం నిర్వర్తించి, మన బాధ్యత ఏదైతే ఉంటుందో ప్రస్తుత బాధ్యతను నిర్వర్తించి అప్పుడు జ్ఞానోదయం కోసం వెళ్ళాలి తప్పితే మన బాధ్యతను వదిలేసి జ్ఞానోదయం కోసం వెళ్ళడం అనేది సరైన స్థితి కాదు అని జ్యోతి కదా చెప్పారు. అది ఉమ్. అఫ్కోర్స్ అది తెలియదు. అది మనం కనపడిన దాన్ని ఇంకా మంచిది ఉందేమో, ఇంకా మంచిది ఉందేమో, ఇంకా మంచి మన చీర కొనుక్కోవడానికి వెళ్ళి డిజైన్ చూసి ఇంకా మంచి డిజైన్ ఉంటే చూపించు, ఇంకా మంచి డిజైన్ ఉంటే చూపించు అని చెప్పి, ఇంకా ఈ దీని మీద బుట్ట ఉందా, దాని మీద పంచు ఉందా, ఈ అంచు ఈ బుట్ట రెండు కలిపి ఇంకో దాని మీద లేవు, ఈ విధంగా రకరకాలుగా ఎలాగైతే మనం వెతుకుతూ ఉంటాము, ఆయన కూడా అలాగే ఈ జ్ఞానోదయం గురించి వెతుకుతూ ఉన్నాడు పాపం. వెతుకుతున్నప్పుడు వీళ్ళిద్దరు సంభాషణలో ఆయనకి తెలిసింది ఏంటంటే ప్రతిదీ మంచిదే ఈ సృష్టిలో, ప్రతిదీ కూడా గొప్పదే, ఇంకా ఇంతకంటే గొప్పది ఉందేమో అని ఎతకాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు ప్రతిదీ గొప్పది, ప్రతి వ్యక్తి నీ దైవమే, నీలో నీ దేవుడు ఉన్నాడు, ప్రతి వ్యక్తిలోనూ దేవుడు ఉన్నాడు అని చెప్పి నువ్వు తెలుసుకుంటావు, ఎప్పుడైతే ఈ ధర్మపాదుడు వృత్తాంతంలో కూడా మనం కౌశికుడు దాంట్లో చెప్పింది కూడా, నా కర్మ నేను చేస్తూ నా తల్లిదండ్రులను పూజిస్తూ నేను ఎక్కడా కూడా దేనికి నాకు ఇచ్చిన డ్యూటీలు ఏవి కూడా వదిలేయకుండా ఆ కృష్ణ అర్పణ అనుకుంటూ నేను ఎలా అయితే బతుకుతున్నాను అని చెప్పి మనం చెప్పినట్టు, ఇక్కడ కూడా ఈ జన్ మాస్టర్ ఈయన అవటానికి ఇది ఒక ప్రేరణ కలిగించింది ఈ సంభాషణ. నా దగ్గర ఉన్నాయన్నీ మా మాంసం ముక్కలన్నీ మంచివే, ఇందులో నా చెడు ముక్కలు ఏమి ఉండవు, నా దగ్గర బెస్ట్ అన్నిటికంటే మంచిది నా దగ్గర ఉంటుంది, కానీ నేనేది ఉండదు అంటే నేను నా దగ్గర మన కళ్ళకు కనపడే ప్రతిదీ మంచిదే అన్నమాట, మనం దాంట్లోనే ఉంటాం. కాబట్టి ఇది ఇంకా 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 అని వెతకాల్సిన అవసరం లేదు. నీకు ఉన్నది ప్రతిదాన్ని నువ్వు గనక దైవ స్వరూపంగా నువ్వు గుర్తిస్తే నీకు అన్నిట్లోనూ దైవత్వం కనిపిస్తుంది, అన్నిట్లోనూ మంచిగా కనిపిస్తుంది అని చెప్పి సారాంశం. అది వినంగానే ఈయనకి ఆ మైండ్ లో స్పార్క్ అయ్యి ఈయనకి జ్ఞానోదయం అయింది అనమాట. అంటే ఈయన కూడా ఒక జ్ఞాని అయిపోయాడు అనమాట. మనం అయితే కూరగాయలు కూడా మంచిగా ఉన్నాయా లేదా అని చూసి తీసుకుంటాం కదా సార్, అవన్నీ ఏరేది ఏమండి? వెజిటేబుల్స్ కూడా అన్ని ఇట్లా అన్ని ఏరుకొని మంచి మంచివన్నీ తీసి నొక్కి నొక్కి అట్లా చేస్తాం. ఇట్లా చూసి అట్లా ఆ, చూసి అని. అంటే ఆ, వెజిటేబుల్స్ లో మీకు ఏదైనా చెడిపోయినవి ఉంటాయి, ఆ, అన్ని ఏరి పెట్టిన వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి, వంకాయలు అన్ని ఏరి పెట్టారు అనుకోండి, అప్పుడు అన్ని మంచియే కదా అవి. ఆ, అంటే మనం వెతకటంలో అక్కడ కూరగాయలు అక్కడ ఉన్నాయన్ని తీసుకొచ్చి వచ్చేయలేం కదా, ఎందుకంటే అక్కడ మంచి చెడు ఉంటాయి కాబట్టి సంచిలో వేసుకొచ్చేయలేం. కానీ సృష్టి అనేది, భగవంతుడి సృష్టి అనేది అందరికీ సమానంగానే ఉంటది, అందరికీ ఆనందంగానే ఉంటది, కాకపోతే అది చూసే దృష్టిని బట్టి ఉంటది. అవును సార్. నీకు అందుకనే ముందు క్లీన్ యువర్ విండో, మనం దాంట్లో మన చూస్తాం కదా, కిటికీని మనం శుభ్రం చేసుకోవాలి, మనకంటే అద్దాలు మనం శుభ్రం చేసుకోవాలి. మన మనస్సును నిర్మలంగా పెట్టుకుంటే నీకు అన్ని మంచిగానే కనిపిస్తాయి. I can see you are waiting for some explanation. When you accept what is every piece of meat, every moment is the best. That is enlightenment. ఎన్లైటన్మెంట్. Enlightenment. సో ఇక దీని తర్వాత ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదన్నమాట. దీంట్లో మనము ఇంకా 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 ఇంకేం చెప్తారు అన్న దాని గురించి వెయిట్ చేయకుండా, మీ లైఫ్ లో ప్రతి ఒక్క క్షణాన్ని, ప్రతి ఒక్క సందర్భాన్ని మీరు మంచిగా చూడగలిగితే, యాక్సెప్ట్ చేయగలిగితే
మీట్ ఇప్పుడు తను చెప్పినట్టు తను తీసుకెళ్ళిపోయారు అనుకోండి, మీట్ ఇచ్చిన ప్రతి ఒక్క పీస్ ని, అది మీరు వండుకోండి, అంత మంచి పీసెస్ ఉంటాయి, దాంట్లో బాగుంటుంది, దాని టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా మనకు మన లైఫ్ లో మనం ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేయగలిగితే, ప్రతి ఒక్క క్షణాన్ని ఒడిసిపట్టుకోగలిగితే మనకు ఆ అది బెస్ట్ అన్నమాట. ఇక లైఫ్ అంతకన్నా బెస్ట్ లైఫ్ ఇక మనం ఏది చూడలేము. సో మన లైఫ్ లోకి మనకు పక్కింటి వాళ్ళ లైఫ్ వేరేలా ఉంటుంది, ఆ మన ఫ్రెండ్స్ వేరే లైఫ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్ డిఫరెంట్ డిఫరెంట్ జానర్ లో నడుస్తూ ఉంటుంది. రిచ్ గా ఉంటుంది, కొంచెం మంది మిడిల్ క్లాస్ గా ఉంటుంది, వాట్ ఎవర్ ఈస్ ద క్లాస్, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోండి మీ లైఫ్ లో, మీ జీవితానికి సంబంధించి. సో అది మీకు సంబంధించి అది బెస్ట్ అయ్యే ఉంటుంది. బికాస్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినాడు, మీకు అది దాంట్లో నుంచి బెస్టే తీయగలుగుతారు. బట్ రెసిస్ట్ చేస్తే మాత్రం అశాంతికి గురవుతారు. సో అదే ఎన్లైటన్మెంట్, అదే జ్ఞానోదయం. మీరు ఆ పట్టుకోగలిగే క్షణాన్ని చూడగలిగితే, అంటే ఆ పట్టుకోగలిగితే, ఆ సందర్భాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే, ఇక అంతకన్నా బెస్ట్ లేదు మీ లైఫ్ లో. మీకు జ్ఞానోదయం కలిగినట్టే, మీరు కూడా జ్ఞానులు అయిపోయినట్టే. నేను ఒక బెంజన్ ఇప్పుడు, ప్రవీణ ఈజ్ ఏ బెంజన్. ఓకే, వి అగ్రీ. అందరూ బెంజనే. అదే చెప్పేది, వి అగ్రీ. ప్రవీణ్ అని పేరు అందరూ చెప్పారు కాదు, కాబట్టి వి అగ్రీ. అందరూ కాదు, జ్ఞానులు మాత్రమే. ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళే. సార్ మళ్ళీ ఇక్కడ స్టక్ అయ్యారు. నేను ఎక్కడ ఉన్నారు ఇంకా సార్, ఏమి ముందుకు నేను ఎక్కడ వెళ్ళట్లేదు. కాదు, అజ్ఞాని నుంచి జ్ఞానిగా అవటానికి ప్రయత్నం అని చెప్పాను, అంతకంటే ఏమీ సార్ చెప్పాను. ప్రెసెంట్ లోనే చేయండి సార్, ఉంటున్నారు. చేయండి. నేను మీ ప్రజెంట్ లోనే ప్రయత్నానికి ఒక ఉన్నాను. రోజు ఖచ్చితంగా, మీ ప్రయత్నం ఒక రోజు ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది. థ్యాంక్ యూ, ఖచ్చితంగా పాజిటివ్ థింకింగ్. థ్యాంక్ యూ. అదే రెండో వైపు చంపని చూపిస్తున్నా అంటే ఇది అనమాట. థ్యాంక్ యూ అని చెప్తాను. మీరు చెప్పండి సార్. వాళ్ళిద్దరు సంభాషణ చేసుకుంటే నీనికి జ్ఞానోదయం అందులో ఏమైంది అని చెప్పి నీకు సందేహం రావచ్చు. అందులో బెస్ట్ పీస్ ఉంటుంది, అత్యుత్తమమైందే నా దగ్గర ఎప్పుడు ఉంటుంది, వేరే ఏమి ఉండవు అని చెప్పినప్పుడు మనకి జ్ఞానోదయం అవడానికి అందులో ఏముంది ఒక పాయింట్ అనేది మీకు సందేహం రావచ్చు. ఇంకా నేను దాని గురించి ఏమైనా చెప్తానేమో అని మీరు ఎదురు చూడవచ్చు. అది ఏమీ లేదు. ఏదొచ్చినా మన మంచికే, ఉన్నదంతా మంచిదే, చెడు అనేది ఏమీ లేదు అనేదాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రతి క్షణాన్ని ప్రతి ఇది అత్యుత్తమైనది అని చెప్పి నువ్వు ఎప్పుడైతే భావిస్తావో అదే జ్ఞానోదయం. జ్ఞానోదయం అంటే ఇంకెక్కడో లేదు, నీ కళ్ళ ముందు ఉన్న దాన్ని నువ్వు గుర్తించితే నీకు జ్ఞానోదయం అవుతుంది. నెక్స్ట్, ద నేచర్ ఆఫ్ కంపాషన్. చెప్పండి. తర్వాత చదవమంటారా ప్రవీణ? చదవండి. Having gone beyond the mind-made opposites, you become like a deep lake, the outer situation of your life, and whatever happens, there is the surface of the lake, sometimes calm, sometimes windy, and rough according to the cycles and seasons. Deep down, however, the lake is always undisturbed. You are the whole lake, not just the surface, and you are in touch with your own depth, which remains absolutely still. You do not resist change by mentally clinging to any situation. Your inner peace does not depend on it. You abide in being unchanging, timeless, deathless, and you are no longer dependent for fulfillment of happiness on the outer world of constantly Fluctuating forms. You can enjoy them, play with them, create new forms,
appreciate the beauty of it all, but there will be no need to attach yourself to any of it. ద నేచర్ ఆఫ్ కంపాషన్. కంపాషన్ అంటే ఒక ఏం చెప్పొచ్చు, స్వభావం, స్వభావం కాదు కానీ కరుణ కరుణ. కరుణ యా, కరుణ. సో దాని స్వభావం ఎట్లా ఉంటుంది, కరుణ యొక్క స్వభావం ఏంటి అని చెప్తున్నారు. హ్యావింగ్ గాన్ బియాండ్ ద మైండ్ మేడ్ అపోజిట్స్, యు బికేమ్ లైక్ ఎ డీప్ లేక్. మనకు వచ్చిన సిచ్యువేషన్స్, మన లైఫ్ లో మనం ఎదుర్కొనే ఛాలెంజెస్, వాటికి మన మైండ్ ఎట్లా చెల్లిస్తుందంటే, నువ్వు ఎప్పుడు అంటే నా బాహ్యంగా నేనేంటో అన్న దాని మీదకి వెళ్ళి నా మైండ్ అనేది నాకు చెప్తుంది, లేదు నువ్వు ఇలా చేయకూడదు కదా, నువ్వు ప్రవీణావి కదా, నువ్వు ఇలా మాట్లాడకూడదు, లేకపోతే నీ లిమిటేషన్స్ ఇంతే, నువ్వు ఒక తల్లివి, లేకపోతే నీ రెస్పాన్సిబిలిటీస్ ఇంత అనేసి మనకు చెప్తుంటుంది మన మైండ్. కానీ ఎప్పుడైతే మనం ఆ మైండ్ కి ఆపోజిట్ గా పోయి, అంటే మన ప్రవీణ అని కాకుండా నేనేంటి అని తెలుసుకొని ఆ విధంగా నేను ప్రవర్తించినాడు, అప్పుడు నువ్వు ఒక డీప్ లేక్ గా మారుతావు. లేక్ అంటే సరస్సు కాదా సార్? సరస్సు. అంతే. లోతులు, కానీ దానికి లో- ఇది ఉంటుందా లో- సార్? లేకు లేకు లోతులు. లేక్ డీప్ ఇస్ సరస్సు. లోతు. లేక్ అంటే సరస్సు అంటే సరస్సే కదా సార్? అవును. సరస్సు. యా, సార్ మీరు సో వెనక లేక్ అంటే వెళ్ళిపోతున్నారు, సరస్సు. ముందుకు రావాలి. అదే మరి లోతు లేక్ అంటారు. అంటే సరస్సు. మీరు ఉన్నారు కదండి. యా, యూ బికేమ్ అ డీప్ లేక్. సో ఒక లోతైన సరస్సు లాగా మీరు అవుతారు. ఏంటి, ఎలా అంటే, ఇప్పుడు సరస్సులో బయట మనకు కనిపించేది ఎట్లా ఉంటుందంటే, ఈ సరస్సు అంత బాగాలేదు, ఆర్ లేకపోతే చూడనికి మనం బయట అవుటర్ ఆబ్వియస్లీ బయట చూస్తుంటాం, పైన ఏమన్నా దుమ్ము వచ్చి పడింది, ఆకులు వచ్చి పడ్డాయి, లేదా పైన పాకులు చేరి ఉంటది. సో ఇట్లా అన్ని బయట అవి చూసి అలజడికి గురవుతాం, లైక్ ఇది బాగాలేదు అని మనం ఒక ఇంటెన్షన్కి వస్తాము, ఒక అశాంతికి గురవుతాము, ఆర్ చూడనికి బాగాలేదు అన్నట్టుగా మనం దాని గురించి మాట్లాడతాం. బట్ దాన్ని లోతుగా చూడగలిగితే, అంటే కింద పైన మనం ఒక స్టోన్ వేస్తే చిన్న చిన్న అలలు ఫామ్ అయిపోయి దాని డిస్టర్బెన్స్ అవుతుంది, పైన లేయర్స్ మాత్రం ఒకనొక కొంత డీప్ వరకు ఆ లేయర్స్ డిస్టర్బ్ అయిపోయి వాటర్ అటు ఇటు చెల్లాచెదర అవుతుంది. బట్ ఎప్పుడైతే ఆ సరస్సు లోపలికి వెళ్ళి చూడగలుగుతామో, కింద ఉన్న వాటర్ కానీ, కింద ఉన్న ఫ్లో కానీ, ఆ స్టెబిలిటీ కానీ చాలా స్థిరంగా ఉంటది. ఆ వాటర్ కానీ లోపల స్థిరత్వాన్ని, లోపల ప్రశాంతంగా ఉంటది ఆ వాటర్ అనే డిస్టర్బెన్స్ లేకుండా. ఓన్లీ పై పూతలకి మనము చూడగలుగుతాం ఆ డిస్టర్బెన్స్ అంతా, ఆ ప్రభావం అంతా దాన్ని. సో సేమ్ థింగ్, ఎప్పుడైతే మనకు ఆ ఈ ప్రశాంతత అనేది మన లోపల ఉన్నన్ని రోజులు, ఈ పైన డిస్టర్బెన్స్ అనేవి మనల్ని జస్ట్ తాత్కాలికంగా డిస్టర్బ్ చేసిన, బయట సిచ్యువేషన్స్ మనల్ని పైన తాత్కాలికంగా డిస్టర్బ్ చేసిన, లోతుగా మనం ప్రశాంతంగా ఉంటాం కాబట్టి దాన్ని ఎవరు ఎలాంటి అవుటర్ సోర్సెస్ మనల్ని డిస్టర్బ్ చేయలేవన్నమాట. Sometimes calm, sometimes windy and rough. According to the cycles and seasons, deep down, however, the lake is always undisturbed. You are the whole lake, not just a surface, and you are in the touch with your own depth, which remains absolutely still. సో మీరు ఒక లోతైన సరస్సు లాగా ఎప్పుడైతే మీరు ఆ ఎన్లైటన్మెంట్ కి గురవుతారో, ఎప్పుడైతే మీకు ఆ జ్ఞానోదయం అనేది వచ్చి ఉంటుందో, ఈ సరస్సులానే పైన వచ్చే సిచ్యువేషన్స్ కి మీరు ఎంత ఎఫెక్ట్ పడినా లోతుగా మాత్రం మీరు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు. బికాస్ ఆబ్వియస్లీ కదా, మనకి ఇప్పుడు దెబ్బ తగిలింది, ఆబ్వియస్ గా ఏడుస్తాం, మనం నొప్పి అవుతుంది, బాధపడతాము, ఇవన్నీ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే అవుతాయి కూడా. బట్ ఇన్నర్ పీస్ మనకు అనేది లోపల ఉంటుంది. సరే, నాకు దెబ్బ తగిలింది, దీనికి కొంచెం టైం ఇద్దాము, మనము అంటే ఇది మానడానికి టైం పడుతుంది, ఆర్ దీనికి కొంచెం ట్రీట్మెంట్ కావాలి,
కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎమోషన్స్ ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు, ఆ సందర్భం తగ్గట్టు మనము ఖచ్చితంగా ఆ ఎమోషన్స్ కి గురవుతాం. బట్ ఇన్నర్ పీస్ ఈజ్ లైక్ ఎస్, నేను ఇలా చేశాను కాబట్టి నాకు ఇది జరిగింది, ఇంకోసారి ఇలా చేయకూడదు అని మనం ఒక పాట నేర్చుకుంటాం. సో ఇలాంటి డెప్త్ గా మనం లోతుగా మనం నేర్చుకున్న నాడు ఖచ్చితంగా మనకు ప్రశాంతమైన జీవితాన్ని చూడగలుగుతాం అనమాట. యూ డోంట్ రెసిస్ట్ చేంజ్ బై మెంటల్లీ క్లింజింగ్ టు ఎనీ సిచ్యువేషన్. ఏదన్నా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి లైఫ్ లో, దాన్ని మనం ఇట్లా దాన్ని పట్టుకొని కూర్చోకుండా, దాన్నే పట్టుకొని ఏడవకుండా, దాన్ని పట్టుకొని సాగదీయకుండా దాన్ని రెసిస్ట్ చేయొద్దు అనమాట. అంటే ఆపకుండా ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు. Your inner peace does not depend on it. You abide in being unchanging, timeless, deathless, and you are no longer dependent for fulfillment or happiness on the outer world of constantly fluctuating forms. So మీరు మీ ఉనికిని డిస్టర్బ్ చేయని రోజులు కూడా ఈ అంటే ఈ సందర్భాలు ఆర్ రేపు వచ్చే ఫ్యూచర్ లో వచ్చే సక్సెస్ కానీ, ఫ్యూచర్ నాకు మనం అనుకుంటాం కదా, నాకు ఇది వస్తే నేను సంతోషపడతాను, నేను అక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే ఆనందంగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను అని. అంటే ఇట్లా టైమ్లెస్ జర్నీ. మనం ఎక్కడికి వెళ్ళినా, రేపు కోసం వెయిట్ చేసినా, ఎక్కడ వెయిట్ చేసినా, మన ఇన్నర్ పీస్ మాత్రం మన కాన్షియస్ గా ఉన్న రోజులు ఆ ఇన్నర్ పీస్ మనతోనే ఉంటుంది అనమాట. You can enjoy them, play with them, create new forms, appreciate the beauty of it all, but there will be no need to attach yourself to any of it. So మీకు వచ్చే సిచ్యువేషన్స్ ని ఆ టైంకి బాధపడ్డా, ఆ టైంకి ఆనందపడ్డా మీకు తెలుస్తుంది అనమాట. అంటే మీ లైఫ్ లో ఛాలెంజెస్ ఫేస్ చేశాక, అంటే బాధ వచ్చినప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేసి దానిలో నుంచి బయటపడతారు. మళ్ళీ రేపు పొద్దున్న మీరు సంతోషకరమైన జీవితాన్ని చూస్తూ ఉంటారు కొన్నిసార్లు. అది కూడా వెళ్ళిపోతుంది. దాంట్లో నుంచి కూడా కొత్త సృష్టించగలుగుతారు. అంటే బాధల్లో నుంచి కూడా కొత్త సృష్టిస్తారు, సంతోషాల నుంచి కొత్త నేర్చుకుంటారు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మన లైఫ్ లో. కొత్తదనం ఎప్పుడు వస్తూ ఉంటుంది. దాన్ని మీరు మెచ్చుకుంటారు ఆర్ ఏమంటారు నిస్సహాయంగా ఒక్కోసారి అనిపిస్తుంది. ఇవన్నీ ఫేస్ చేసిన మీ ఉనికిని కోల్పోన్నాడు మీరు ఎప్పుడు దానికి అటాచ్ అయిపోయి ఉండరనమాట. ఎప్పుడైతే కాన్షియస్ గా మనం ఇవన్నీ ఫేస్ చేసి, ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా ఆర్ ప్రతి ఒక్కటి మంచిది అని నమ్మిన నాడు మీరు లైఫ్ ని పాస్ చేస్తూ ఉంటారు అనమాట. లైఫ్ ని జస్ట్ లీడ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఆగిపోరు అనమాట. ఎక్కడ మనం అక్కడ దాన్ని అటాచ్ చేసి అక్కడే ఉండిపోయి దాని గురించి ఆలోచించి అది ఎప్పుడు మనము ఎమోషన్ గా ఫీల్ అయినప్పుడు కానీ, ఆర్ నేను ప్రవీణ అని నా అవుటర్ సోర్స్ ని దానికి అటాచ్ చేసినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అదర్వైజ్ నేను అని తెలుసుకున్న నాడు, నా లోతుగా నేను నా ఉనికిని నేను అర్థం చేసుకున్నాడు, కాన్షియస్ గా ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని ఫేస్ చేసే నాడు లైఫ్ చాలా ఈజీ గోయింగ్ అయిపోతుంది అనమాట. Having gone beyond the mind-made opposites, you become like a deep lake. మనం ఇప్పుడు ఈ మైండ్ అనేది తయారు చేసే వాటి నుంచి మనం దూరం వచ్చాం, మనం బయటకు వచ్చాం. మనకి ఇక మైండ్లో వచ్చే ఆలోచనలు అవేవి మన ఏ విధంగానూ మన ఇబ్బంది పెట్టడం అనమాట. అది ఎట్లా అంటే, ఒక లోతైన సరస్సు అనేది ఎలా స్పందించకుండా ఉంటుందో అలాగే ఇవన్నీ కూడా మన ఎటువంటి ఈ వికారాలకి గురి చేయరు. ఇప్పుడు అదే మనం చెప్పినట్టు ఒక సరస్సు ఉంది, నిశ్చలంగా ఉంది, రాయేస్తే పైన అల్లు వస్తాయి, కదులుతుంది. కానీ లోపల ఏదైతే ఉందో అది నిశ్చలంగా ఉంటుంది, అదేం కదలదు. ఈ అల్లు లోపలికి వెళ్ళవు, పక్కకి వెళ్తాయి. ఎప్పుడైనా మీరు గమనించండి, ఏదైనా వేసిన రాయి లోపలికి వెళ్ళిపోద్ది బరువుకి, బికాజ్ ఆఫ్ ది డెన్సిటీ, వాటర్ సాంద్రత అనేది ఉంటుంది కాబట్టి, నీటి సాంద్రత కంటే రాయి సాంద్రత ఎక్కువ కాబట్టి రాయిది లోపలికి వెళ్ళిపోద్ది. కానీ రాయి వల్ల కలిగిన ఆ వేవ్స్ ఏదైతే ఉన్నాయో, చిన్న వేవ్ అయితే ఉన్నాయో, ఆ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అది నిన్ను ఏమీ చేయలేదు.
ఆ సరస్సు ఎట్లయితే కదలకుండా లోపల ఎలా కదలకుండా ఉంటుందో, ఇది కూడా ఆ పైన 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 వెళ్ళిపోతాయి కానీ నీ లోపలికి వచ్చి నీ మనసుని టచ్ చేయలేవు అనమాట. ఒక్కోసారి మనం ఈ లేక్ ఎప్పుడు కూడా నువ్వు ఎన్ని చేసినా సరే అది ఎప్పుడు కూడా సరస్సు ఎట్లయితే లోపల కదలకుండా ఉంటుందో నువ్వు కూడా అట్లాగనే ఈ బాహ్యమైనటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ లోపల ఉన్న ఆత్మని, నీ జ్ఞానాన్ని, నీ జానిని, నీ మనసుని కదిలించలేవు. బికాస్ నువ్వు పై పైన వాడు కాదు, నువ్వు లోపల నీ ఆత్మ అందుకని మనసు లోతుల్లోకి మనం వెళ్ళిపోయి మనసు లోతుల్ని మనం గమనించినప్పుడు, గుర్తించగలిగినప్పుడు, మన లోపలికి వెళ్ళిపోయినప్పుడు నీకు పై పైన వచ్చే ఈ బాహ్యమైనటువంటి అలంకారాలు మనం ఇష్టమైన కొనుక్కున్నాయి, తీసుకున్నాయి, తెచ్చుకున్నాయి, వాటితో ఆడేది పాడేది ఇవన్నీ చేస్తాం. ఏది చేసినా కూడా నువ్వు దానికి అతుక్కొని ఉండొద్దు. నువ్వు మన చూరు పట్టుకొని ఏలాడినట్టు ఏలాడొద్దు. ఎందుకంటే నీ లోపల ఉన్న మనశ్శాంతి, ఆత్మశాంతి అనేది ఏదైతే ఉందో ఈ బయట వస్తువుల మీద ఆధారపడి లేదు. అది ఈ నాశనం లేని, చావు లేని, మార్పు లేని, సమయంతో సంబంధం లేనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాంతో ముడిపడిపోయావు నువ్వు. కాబట్టి నువ్వు ఈ బయట సంతోషాలు, బయట విచారాలు, బయట ఉన్న ఆ రకరకాల రూపాల్లో ఉన్నటువంటి ఆనందాలు ఇవన్నీ నీకు ఏం చలనం కలగజేవి. ఎందుకంటే ఈ బయట అన్నీ కూడా ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక వస్తువు అనేది అదే విధంగా మనం 50 ఏళ్ళ కింద చూసిన వస్తువు ఇవాళ కూడా అలాగే ఉండదు. ఇప్పుడు మనం టీవీ చూసాము ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎట్లా ఉండింది, ఇంత పెద్ద డబ్బా ఉండి వెనక ఇంత పెద్ద వెనకాల ఇది ఉండేది. ఇప్పుడు ఏమైంది, స్లిమ్ ఒక చిన్న స్క్రీన్ లాగా వచ్చేసింది. అందుకని ఈ ఫ్లక్చుయేటింగ్ అనేది ఇవన్నీ మారుతూ ఉంటాయి, రూపాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. మనమే చిన్నప్పుడు ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉన్నాం, మళ్ళీ ఇంకా ముందుకెళ్తే ఇంకెట్లా ఉంటాం. కాబట్టి ఇవన్నీ మార్పు ఉండే వాటిని నువ్వు చూడు, గమనించు, ఆనందించు, వాటిని పొగుడు. కానీ ఇదేది ఉన్నా కూడా నీ నీకు నువ్వు అది వాటిని అంటించుకోవద్దు, డిటాచ్ యువర్సెల్ఫ్. నువ్వు వాటి నుంచి దూరంగా ఉండు మానసికంగా. నువ్వు ఎప్పుడైతే మనస్సుకి నీకు ఇవన్నీ అంటలేదో, లేకపోతే పోలికలు లేవు, వారు అలా ఉన్నారు నేను ఇలా ఉన్నాను అని పోల్చుకోకుండా నేనుగా ఉన్నాను, నేనుగానే ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు అని నువ్వు ఎప్పుడైతే అనుకోగలుగుతావో నీకు ఈ బయట వచ్చేటువంటి వికారాలు ఏవి నిన్ను కదిలించలేవు. ఒక నిండు కుండలాగా నువ్వు ఎప్పుడు సంపూర్ణంగా పరిపూర్ణంగానే ఉంటావు. అది ఈ ఎప్పుడు నువ్వు వీటన్నిటినీ నీ మనసుకి నువ్వు అటాచ్ చేసుకున్నప్పుడు, అంటించుకున్నప్పుడు, ఎప్పుడైతే ఈ దయ, కరుణ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీ మనసుకు పెట్టినప్పుడు, నువ్వు ఈ చలనం లేనప్పుడు నీకు ఇవన్నీ కూడా నిన్నేమీ కదిలించలేవు. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో, ఆహా ఇది అలా ఉంటే అలా, అది ఇలా ఉంటే అలా ఎలా ఉండదు. సృష్టి ఎలా ఉంటుందో అలాగే ఉంటది. నువ్వు సృష్టించినవి ఏవైతే ఉన్నాయో దాంట్లో మార్పులు వస్తాయేమో కానీ ఈ భగవంతుడు సృష్టించిన దాంట్లో, ఈ సృష్టిలో, ఈ వ్యవస్థలో ఏమి మార్పులు రావు. అవి ఎలాగో ఉన్నాయో అలాగే ఉంటాయి. నువ్వు దాన్ని చూసే దృష్టి మార్చుకుంటూ వెళ్తున్నావు, అందుకని నీకు మార్పులు కనిపిస్తాయి. కానీ దాని నిరాకార స్వభావం ఏదైతే ఉందో, నిరాకార స్వభావం ఏదైతే ఉందో అది అలాగే ఉంది. మనం గులాబీ పువ్వుకి ఒరిజినల్ గా మనం ఆ రెడ్ గులాబీ ఉన్నదానికో, ఆ రంగు ఉన్నదానికి నువ్వు ఎన్నన్నా చెయ్యి, హైబ్రిడ్ చేసి దాన్ని క్రాస్ కల్చరైజేషన్ చేసి దాన్ని నువ్వు ఇంకేదో రంగురంగులు తీసుకొచ్చి ఎన్నన్నా చెయ్యి, కానీ దాని ఒరిజినల్ రూపం ఏదైతే ఉందో, అది ఆ ఒరిజినల్ స్థితి ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది, అది మారదు. దాని కింద ముళ్ళు ఉంటాయి, ఆకులు ఉంటాయి, వాసన ఉంటుంది, అన్నీ ఉంటాయి. గులాబీలో ఎన్ని రంగులు వచ్చిన వాసన ఏమైనా మారిందా? మారలేదు సార్. వాసన మారలేదు కదా. కొన్ని వాసనే రావు అసలు. ఆ వచ్చిన ఒరిజినల్ వాసన ఏదైతే ఉందో ఆ గులాబీ వాసన అది అలాగే ఉంది.
అట్లాగే మనం కూడా ఎన్ని రూపాలు మారినా, ఎన్ని రకాలుగా మారినా, మన అంతరాత్మ అనేది అది అలాగే ఉంటది కాబట్టి, దాన్ని నువ్వు గుర్తించి దానికి నువ్వు ఎటువంటి బంధాలు వేయకుండా ఉన్నంత కాలం నువ్వు ఈ ప్రపంచంలో ఉండి ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తున్నా కూడా నువ్వు అంటని ముట్టినట్టుగానే నువ్వు దూరంగానే మానసికంగా ఉంటావు. ఇవాళకి ఇక్కడ ఇంతవరకు చాలు సార్. గెస్ట్లు వచ్చారు సార్ ఈరోజు క్లాస్కి. అవునా? ఉమ్. డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ గుత్తా గారు. సార్ రామ్మోహన్ ప్లీజ్ గారు నిన్న వచ్చారు. మన రమానే డాక్టర్ రమానే. సార్ జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ సార్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ సార్. రమాదేవిని ఉద్దేశించి అన్నాం సార్, గెస్ట్లు వచ్చారని. గుత్తా రమాదేవి గారు నిన్న జై శ్రీరామ్ పట్టా మేడం. పుచ్చుకున్నారు. అవునవును, దాని గురించి. అవును సార్. డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. అది నిన్న అందరూ షేర్ కంగ్రాచులేషన్స్ చేశారు. మేడం. సార్ అందరూ ఎదుగుతున్నారు సార్. కంగ్రాచులేషన్స్ రమాదేవి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ రమాదేవి. థ్యాంక్ యూ మేడం. దేంట్లో థ్యాంక్ అండి యూ. డాక్టర్షిప్? దేంట్లో? కెమిస్ట్రీ సార్.